దాంట్లో మోస్ట్ కామన్ రెజల్యూషన్ జిమ్కి వెళ్ళాలి, ఫిట్నెస్ పెంచుకోవాలి. సో దాంతో మనకి ఇంట్లో కన్నా డెఫినెట్లీ జిమ్లో రిజల్ట్స్ తొందరగా వస్తాయి. రిస్ట్రిక్ట్ చేసుకొని ఈ పీరియడ్లో జిమ్కి వెళ్దామని వాళ్ళు జిమ్కి వెళ్తారు. సో ఆ తొందరలో కరెక్ట్ చేస్తే అన్ని కరెక్టే. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. 2026లో చాలా మందికి ఎన్నో రెజల్యూషన్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్ రెజల్యూషన్ జిమ్కి వెళ్ళాలి, ఫిట్నెస్ పెంచుకోవాలి అని. బట్ ఎన్నో డౌట్స్తో చాలామంది ఆగిపోతూ ఉంటారు. ప్రోటీన్ దగ్గర నుంచి ఏం తినాలి, లేకపోతే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోవాలా, లేకపోతే మనం యూట్యూబ్లో చూసుకొని చేయొచ్చా, చాట్‌జిపిటిని అడిగి చేయొచ్చా, న్యూట్రిషనిస్ట్ పెట్టుకోవాలా, ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ వెళ్ళడం ఇంపార్టెంట్ అని వాట్ ఐ కెన్ సే ఫర్ యూ. సో ఇవాళ మనం ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మనం వచ్చేసాం యాడ్ లైఫ్కి. మనతో ఉన్నారు నాగరాజ్ చారి గారు, హెల్త్ కోచ్. హాయ్ సార్. హలో అమ్మా, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద తెలుగు వన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు చాలామందికి, మన వ్యూవర్స్కి, ఎస్పెషలీ నాకు అండ్ చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. బేసిక్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు జిమ్లో వర్కౌట్ చేయడం మంచిదా, లేకపోతే ఇంట్లో కూడా వర్కౌట్ చేసుకోవచ్చా? వెరీ సింపుల్ మా, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ ఈజ్ ద ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్గా చేయడము ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇట్. సో డెఫినెట్లీగా వెన్ యూ గో టు ద జిమ్ యూ విల్ హ్యావ్ ఎ సరౌండింగ్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్. 10 మంది ఉన్నప్పుడు విల్ గివ్ అవర్ బెస్ట్. Like when we walk along with some 2-3 members, we'll give our best. Pacing antam kada. So manam cheppadam kanna, when we have a same surrounding people, non-verbal images give you important in your brain. Okay. So that will give you kind of motivations to give you that extra mile. Plus when you have that kind of proper infrastructure and all, సో మనకి పాస్చర్ కరెక్షన్ అనేది ఆ మిర్రర్స్లో ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉంటారు. వాళ్ళు దే విల్ సరి చేస్తారు. లైక్ పాస్చర్ ఏమైనా రాంగ్ ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వక ముందే దే విల్ కరెక్ట్ చేస్తారనమాట, పాస్చర్ కరెక్షన్స్. సో దాంతో మనకి ఇంట్లో కన్నా డెఫినెట్లీ జిమ్లో రిజల్ట్స్ తొందరగా వస్తాయి. సో ఇప్పుడు నార్మల్గా ఇంట్లో చేసినప్పుడు మన దగ్గర ఎక్కువ వెయిట్స్ ఉండకపోవచ్చు. సో వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల మన జిమ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటాయా? అంటే వెయిట్ లిఫ్టింగ్లో ఈజీగా ఫ్యాట్ తగ్గడం అట్లా ఏమైనా ఉంటుందా? See, basic science is like what you call consumption and expenditure. So what we are doing, like weight training also, like it's kind of expenditure. So it doesn't matter. Whatever you have in the home also you can do it, but you have a more varieties in the gym. Like you have chala like different varieties ఉంటాయి కాబట్టి you don't feel that boring concept. సో అండ్ ఆబ్వియస్లీ మనకి ఇంట్రెస్ట్ లేని రోజు జిమ్కి వచ్చినా కూడా మన ఫ్రెండ్స్ని పక్కన వాళ్ళని చూసి ఆ మోటివేషన్ వస్తుంది అంటారు. జిమ్ బడీస్ అంటాము. ఎవరు లేకున్నా కానీ ఫ్రెండ్స్ అయిపోతారు అక్కడ, బికాస్ దేర్ ఆల్సో సేమ్ గోల్స్ ఉంటారు కాబట్టి ఆ మోటివేషన్ దొరుకుతుంది అండ్ ఫాస్టర్ రిజల్ట్స్ వస్తాయమ్మా. సో నార్మల్గా జిమ్కి రాకుండా లేకపోతే టైం లేని వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే నార్మల్ అడ్వైస్ ఏంటి? What we say, see, there are two concepts. One is a like heart health and that is a muscle health. Okay. So heart health ante endi walking. So that will strengthen up your heart and the lungs. So what about the muscle? Muscle ఇప్పుడు కొద్దిమంది టైం ప్రాబ్లం వలన జిమ్స్ దగ్గర లేని ప్రాబ్లం వలన ఏం చేయాలి? వీ హ్యావ్ అ స్మాల్ డంబుల్స్ కానీ రెసిస్టెన్స్ బ్యాండ్స్ అని ఉంటాయి. బేసిక్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ఉంటాయి. లైక్ మన జంపింగ్ జాక్స్ అని, లేకపోతే పుషప్స్ అని, స్క్వాట్స్ అని, అబ్డామినల్స్ అని, ప్లాంక్స్ అని, చిన్న చిన్న బేసిక్ వీ కెన్ గుడ్ ఫర్ ద మెయింటెనెన్స్. ఎక్స్ట్రా లూజ్ కావాలా, ఆ కైండ్ ఆఫ్ మజిల్ బల్కీ కావాలి అంటే, తొందరగా రిజల్ట్ రావాలి అంటే జిమ్ ఈజ్ డెఫినెట్లీ డిఫరెంట్ సెటప్ అనమాట. సరే, ఇప్పుడు చాలామందికి జిమ్మే ఎందుకు వెళ్ళాలి, యోగా చేసేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. బట్ దే స్టిల్ హ్యావ్ టమ్మీ ఫ్యాట్, అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి యోగా కన్నా జిమ్ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటారు? దేనికి దానికి ఇంపార్టెన్స్ ఉంది. మనము ఇది ఫార్మేట్ ఒకటి కరెక్ట్ అని చెప్పలేము, ఇది ఫార్మేట్ ఒకటి కరెక్ట్ చెప్పలేము. కరెక్ట్ చేస్తే అన్ని కరెక్టే. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. మనము ఇక్కడ జిమ్ కూడా వచ్చేసి బయట లైఫ్ స్టైల్ రాంగ్ ఉంది, యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ డైట్, యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ స్లీప్, ఇట్ డజంట్ గివ్ ద రిజల్ట్. The six-pack happens in the kitchen. Okay. Like, it depends upon the diet. So what do we say? The weight reduction, 70 to 75%, the role is from the diet and lifestyle modification.
వెయిట్ ట్రైనింగ్ అనేది మనం గంటన్నర చేస్తాం, మిగతా 20 అవర్స్ అనేది మనము లైఫ్ స్టైల్లో వస్తుంది. ఎస్ సార్. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. లైక్ మనము ఎంతంటే అంత మనం కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ అప్లోడ్ లేదు కదా, ఫిజికల్ ఎగ్జర్షన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అవును సార్. మనము టైం ఉంది కదా అని 3 అవర్స్ చేస్తే మళ్ళీ రేపు రాలేము, అవును సార్. బాడీ తట్టుకోదు అనమాట. సోర్నెస్ వచ్చేసి ప్రాబ్లమ్స్ వస్తాయి, జ్వరాలు వస్తాయి. సో అసలుకి మోసం వస్తుంది. అంతే. సో వీ నీడ్ టు గో స్లోలీ అనమాట. స్లోలీ అడాప్ట్ అయినాక ఇట్స్ అ ప్రాసెస్. ఇప్పుడు ఎంతో మందికి జిమ్కి వెళ్ళాలి అని ఉంటుంది, బట్ దే ల్యాక్ దట్ ఫ్యాక్టర్, అంటే పుషప్ అనేది ఉండదు. సో వాళ్ళకి మీరు ఇచ్చే వన్ మోటివేషన్ ఏంటి? ఒక్కసారి లైక్ గో టు ద జిమ్, నియర్ బై జిమ్, వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. వాళ్ళు ఏ రకంగా దే ఆర్ గివింగ్ యూ ద ఫెసిలిటీస్, అక్కడ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉన్నారా లేరా, ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, అండ్ మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బి జస్ట్ వాకబుల్. అంత దూరం అని ట్రాఫిక్ అని చేసే కన్నా మీకు దగ్గరలో ఉన్నదాన్ని సెట్ చేసుకోండి. లేని పరిస్థితిలో ఇవాళ రేపు లైక్ ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చినాయి, ఆర్ పీపుల్ ఆర్ కమింగ్ టు ద హౌస్ లైక్ పర్సనల్ ట్రైనింగ్ అని, హోమ్ విజిట్స్ అని, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. టైంని వాళ్ళు కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకొని ఈ పీరియడ్లో జిమ్కి వెళ్దామని వాళ్ళు జిమ్కి వెళ్తారు. సో ఆ తొందరలో వార్మప్ చేయకుండా జిమ్కి వెళ్ళిపోతారు. సో వార్మప్ చేయకుండా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? వార్మప్ ఈజ్ అ నాన్ నెగోషియబుల్, కంపల్సరీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. సో అదేంటంటే లైక్ మనము వెన్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎక్సర్సైజ్, యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ బాడీ టు టేక్ ఇట్ టు దట్ లెవెల్. బాడీ వార్మ్ చేస్తుంది, తర్వాత జాయింట్స్ అనేది మొబిలైజ్ చేస్తుంది, ఫ్రీ చేస్తుంది, ఛానల్ ఓపెనింగ్ అని అంటాం అన్నమాట, లేకపోతే పట్టేస్తాయి. సో దీని వలన మనకి వితౌట్ వార్మప్ వలన యూ హ్యావ్ ఎ హై రిస్క్ ఆఫ్ ఇంజురీస్, పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో ప్రాబ్లం ఏంటి, అది వార్మప్ చేస్తే పెర్ఫార్మెన్స్ పెరుగుద్ది, ఇంజరీస్ తగ్గుతాయి. సో డెఫినెట్లీ వీ నీడ్ వార్మప్. ఎక్కువ ఏం కాదు, ఒక 4 to 5 minutes, ఒక 2 minutes 3 minutes లిటిల్ కార్డియో వర్కౌట్, ఒక 2 to 3 minutes పీటీ ఎక్సర్సైజ్, జాయింట్ మొబిలైజేషన్ అంటాం అనమాట. నార్మల్గా పీటీ ఎక్సర్సైజ్ అంటాం కదా, హ్యాండ్ మూవ్మెంట్, లెగ్ మూవ్మెంట్ ఫ్రీ చేసేసుకొని దెన్ యూ కెన్ స్టార్ట్ అప్ ద మెయిన్ వెయిట్ ట్రైనింగ్ ఆర్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్. ది వార్మప్ అనేది ఓన్లీ జిమ్లే కాదు, నువ్వు ఏ వర్కౌట్ చేసినా, ఏ స్పోర్ట్స్ చేసినా, సే ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ ఆడాలన్నా, మీరు బహుశా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, గ్రౌండ్లో ఒక 2 రౌండ్లు వాళ్ళు రన్ చేసేసి మళ్ళీ వార్మప్ చేసి మళ్ళీ దే విల్ గో టు ద క్రీస్ లెవెల్కి వెళ్తారు. దే కెన్ అక్కడే వాళ్ళు రన్నింగ్ చేయొచ్చు, కానీ బట్ స్టిల్ ఆ హయ్యర్ ఇంటెన్సిటీ చేసే ముందు ఫస్ట్ వాళ్ళు కొద్దిగా బాడీ వార్మ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఎవ్రీ 15 minutesకి బాడీ వార్మప్ చేయాలా? లేదు, ఇట్స్ ఓన్లీ వన్ టైం. మనం ఎంత 1.5 hour వర్కౌట్ షెడ్యూల్, 1 hour వర్కౌట్ షెడ్యూల్, దానికి మనం ఒక 5 to 7 minutes కేటాయిస్తే సరిపోద్ది. ఆఫ్టర్ ద వర్కౌట్ అవసరం లేదు. ఆఫ్టర్ ద వర్కౌట్ వార్మప్ అంటారు, దాన్ని కూల్ డౌన్ అంటారు. కూల్ డౌన్. సో దానికి అంటే కూల్ డౌన్ ఏంటంటే లైక్ మనము మజల్ని లైక్ సాగదింపటం, లైక్ రబ్బర్ని సాగదించడం, ఆర్ బట్టల్ని పిండేస్తాం, మళ్ళీ మనం కొద్దిగా రిలీజ్ చేస్తామా లేదా, జాడిస్తామా లేదా, జస్ట్ గివింగ్ వేగ్ ఎగ్జాంపుల్. యా, రబ్బర్ని మనం సాగిస్తాం, ఇమీడియట్లీ అది కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. సో మళ్ళీ అది టైట్ అయిపోతుంది, మళ్ళీ వీ నీడ్ టు రిలీజ్ దట్ రబ్బర్ టిష్యూ, ఈవెన్ ద మజిల్ ఈస్ లైక్ దట్, అండ్ మళ్ళీ వీ నీడ్ టు బ్రింగ్ ఇట్ దట్ మజిల్స్ టు ద ఒరిజినల్ ఫామ్. ఆ స్ట్రెచింగ్ చేసినప్పుడు రిలాక్స్ అవుతుంది అనమాట, అండ్ ఆ రికవరీ అనేది తొందరగా అవుతుంది. ఇప్పుడు మీరు ఇంత కష్టపడ్డారు, ఇట్ టేక్స్ లిటిల్ టైమ్ ఫర్ ద హీలింగ్. మజిల్స్ అన్నీ టియర్ అయిపోయినాయి, సో ఇట్ టేక్స్ లిటిల్ టైం, కానీ మీరు స్ట్రెచింగ్ చేస్తే కూల్ డౌన్ అవుతే తొందరగా హీల్ అవుతుంది. ఆ ప్రాసెస్ అనేది తొందరగా చేస్తుంది అనమాట. సో చాయిస్ ఇస్ యువర్స్. జిమ్కి రాని వాళ్ళు, జిమ్కి వెళ్ళని వాళ్ళు కూడా ఇంట్లో వార్మప్ చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు మనం హై ఇంటెన్సిటీ పుషప్స్ చేస్తున్నాము, లేకపోతే స్క్వాట్స్ చేస్తున్నాము, లేకపోతే అబ్డామినల్ చేస్తున్నాము, వార్మప్ లేకపోతే ఏమో పట్టేస్తాయి. అంటే లైక్ మసిల్స్ ప్రిపేర్ లేదు కదా, ఒకటేసారి హై ఇంటెన్సిటీ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. సో దాంతో పట్టేస్తాయి, ఇంజరీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. నెక్ పట్టేస్తుంది, లేకపోతే క్రాంప్ వస్తుంది, చేయబుద్ధి కాదు. వెరీ సింపుల్, ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పుషప్ చేసేటప్పుడు వార్మప్ లేకుండా చేస్తారనుకోండి, షోల్డర్ పట్టేసింది అనుకోండి, లోపల లైక్ నంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి, దాంతో దాని మీద ఒక్కటి ప్రాబ్లం అయ్యి చేయబుద్ధి కాదు. And that leads to the injuries. Okay. Yes, sir. And thank you so much. Yeah, thank you, ma'am.